రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. నువ్వు వచ్చినాక ఒకటే జోన్, వార్ జోన్. ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. పేరు దేవిప్రియ. జనగణమన ఎవరు రాసిండ్రు? పూరి జగన్నాథ్. సో మాస్ జాతర ట్రైలర్ వచ్చేసింది 7/3కి వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో 7/3 వచ్చింది. 10 minutes వెయిట్ చేసిన రాదని ఫిక్స్ అయిపోయి ఉప్మా చేసుకున్నాం. ఉప్మా చేయడానికి ఒక 30 minutes 35 minutes పట్టింది. పల్లీలు వేసిన, రవ్వ వేసిన, మిరపకాయలు, ఉల్లిపాయలు అన్ని వేసి మంచిగా వండుకొని తినేసిన. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, అది అరుగుతుంది. ఈవెన్ బోల్ కూడా దోమేసిన. కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ట్రైలర్ ఇంకా రాలే. దట్ ఈస్ ద మ్యాజిక్ అన్నట్టు. వీళ్ళ టాక్టిక్ ఏమో కానీ సినిమాకి బజ్జే లేదు. ఎవరు మాట్లాడుకోవట్లేదు ఈ సినిమా గురించి. బట్ స్టిల్ డిలే చేయాలి, ఏదో యాంటిసిపేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు కానీ ఏమో. బట్ ట్రైలర్ వచ్చింది. సినిమా రిలీజ్ డేట్ October 31st, November 1st ఇంకా క్లారిటీ రాలేదు. ట్రైలర్ చెప్తేలేదో చూడాలి. ఫస్ట్ అయితే మాత్రం ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. ప్లీజ్ ప్లీజ్ బీ గుడ్. అంతకంటే ఇంకేం చెప్పట్లేదు. చూసేద్దానండి. కేజీ 2 కేజీ కాదురా, 20 టన్నులు ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైన్ లో ఎక్కించండి. అది మన ఊరు స్టేషన్ మీద నుంచి వెళ్తది కదన్నా. అక్కడ రైల్వే ఎస్ఐ గారు ఉంటాడు. ఇన్నాళ్ళు నువ్వు నా లిమిట్ లోకి రాకని దందా నడిచింది. సత్యనాష్. నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్. మేడం పిల్లలు రాలేదా సార్? మేడం పిల్లలు రాలేదా సార్? తాత సినిమాలు రేయ్. స్టేషన్ మాస్టర్ సార్. పేరు దేవిప్రియ. మీరు ఒక్కరేనా? మీకు బ్రదర్స్ ఎవరైనా ఉన్నారా? ఒక అన్నయ్య ఉన్నాడు సార్. అతని పేరు భానుప్రియ. దేవిప్రియ. ఓకే ఓకే. ప్రాణం అండి. వెంకీ రెఫరెన్సా? నీకు వెడ్డింగ్ కాదు కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా కాను. మనం ఎందుకు మా రాలగొట్టాం? 2 ఏళ్ళు అయితే అవే రాలిపోతాయి. వావ్, వాట్ ఎ జోక్. ఎవరు రాసిండ్రు? నవ్వాగట్లే. పూరి జగన్నాథ్. లక్ష్మణ్ అంటే రాముడు బద్దరు, అర్ధాయిస్తో పోతే ఆంజనేయుడు బతికించిన క్యారెక్టర్. ఇక్కడ సంజీవిని లేదు, ఆంజనేయుడు రాడు. వినయ విధేయరామ 2 శత్రుల్ని బలి ఇవ్వడం నా అనువైతే. ఈ చుట్టూ నాను నిన్ను బలిస్తున్నాను రా. రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లు ఉంటాయి. వాళ్ళెవరు నరికింది లేడీ? ఒకటే జోన్, వార్ జోన్. 6 PM ఆన్వర్డ్స్ ఏషియన్ ప్రీమియర్స్. 6 PM ఆన్వర్డ్స్. ఓకే, ప్రీమియర్స్ పడుతుంది. ఓకే, ఏం చెప్తాం దీని గురించి ప్రస్తుతానికి. సో వాట్ ఆర్ ద గుడ్ ఇన్ దిస్ వన్ ఈజ్ సినిమాటోగ్రఫీ సూపర్ ఉంది, చాలా బాగుంది అనిపించింది. పైసలు పెట్టారు, పైసలు కనబడుతున్నాయి. మ్యూజిక్ బీమ్స్ యూ రాక్ అయ్యా, మస్తు మామూలు కొడతలేవు. చాలా ట్రై చేస్తున్నావు, సూపర్ అనిపించింది. ఒక టిపికల్ కమర్షియల్ మూవీ అంతే, అంతకంటే ఇంకేం లేదు. బట్ 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 వై ఆమ్ ఐ గెట్టింగ్ ఒక క్రాక్ అండ్ ఆల్సో ధమాకా అండ్ ఆల్సో ఈ మధ్యలో ఈ లవ్ స్టోరీ ఏమో తెలియదు. అంటే లైక్ ఎట్లుందంటే వాళ్ళు తీసే కామెడీ కూడా యూ కెన్ సీ దాట్ ఇది వెంకీ నుంచి తీశారు, ఇది క్రాక్ నుంచి తీసారు, ఇది దీనికి తీసారు అనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఫీలింగ్ లైక్ మా వింటేజ్ అని చెప్పేసి వింటేజ్ సినిమాలను లేపేసినట్టు ఫీలింగ్ వస్తుంది నాకైతే మొత్తం. అండ్ ఆల్సో స్టోరీ ఏంటి అంటే సంథింగ్ ఏదో స్టఫ్ ఉంది, లైక్ దాన్ని గూడ్స్ ట్రైన్లో పంపించాలి. రైల్వే స్టేషన్లో రైల్వే పోలీస్ ఉంటాడు, మేబీ గంజాయి అనుకుంటా. సో ఆ గంజాయిని పంపించాలి. గంజాయి చెప్పడం లేదు అట్లా ఆ రేంజ్లో రిజిస్టర్ అయింది ట్రైలర్. సో దాన్ని పంపించాలి కాబట్టి అడుగుంటున్నాడు మన రవితేజ. సో దీంట్లో సేమ్ మన రవితేజ గారు ఏమేమైతే చేస్తారో అవే ఉంటాయి అన్నమాట. సో 75th మూవీ ఇది. అండ్ లైక్ ఆయన వాట్ ఈస్ ఏ మీటర్లో ఫన్ ఉంటుంది, ఆయన మీటర్లో కామెడీ ఉంటుంది, మిగతా యాక్షన్ సీక్వెన్సెస్ అవే ఉంటాయి. యూ విల్ సీ బెంగాల్ టైగర్, యూ విల్ సీ వాట్ ఈస్ ఏ క్రాక్, యూ విల్ సీ ఎవ్రీథింగ్ సేమ్ అదే మీటర్లో జరిగే సినిమా అట్లే అనిపిస్తుంది నాకు. ఇదైతే మాత్రం లిటరల్గా చెప్పిన మామ, ఆ పాము పట్టుకొని ఎప్పుడైతే నవీన్ చంద్ర నిలుస్తున్నాడో వెంటనే వినయ విధేయ రామ అని కూడా వచ్చేసిందండి. ఎందుకంటే పాముకి వినయ విధేయ రామకి అభినాభావ సంబంధం కరెక్ట్గా పలుకుతున్నా చెప్పండి కింద కామెంట్స్లో. సో దాన్ని చూసిన వెంటనే అది కొట్టింది నాకు. సో అదొకటి ఉంది. లైక్ లుక్ బాగుంది, లుక్ నైస్ రే, బాగుంది. అంటే లైక్ విలన్గా కనబడుతున్నాడు, అది అయితే తెలుస్తుంది. దే హ్యావ్ కన్విక్షన్తో చేసారు. నా క్వశ్చన్ ఏంటంటే ఇంత కన్విక్షన్ ఉన్న వాళ్ళు ఎందుకు లైక్ నూకుతున్నారు సినిమాని లైక్ వస్తుందా లేదని చెప్పేసి. బ్రో 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 నాకు ఇంకో డౌట్ కొడుతుంది బ్రో. ఇప్పుడు డౌట్ కాదు, భయం అవుతుంది. ఇక్కడ నవీన్ చంద్ర ఉన్నాడా చూడండి, యూ సీ క్లీన్లీ ఫ్రేమ్ చూడండి. యూ హ్యావ్ నవీన్ చంద్ర, ఓకే, రియలీ గుడ్. కొంచెం రైట్కి తిరగండి, యూ హ్యావ్ దిస్ గాయ్ BTV గణేష్ గారు. నాకు ఆయనతో ఎలాంటి రైవలరీ లేదు కానీ ఆయన కామెడీ, ఆయన యాక్టింగ్, దాన్ని పట్టుకొని మనల్ని ఎన్ని సినిమాలు ఇచ్చారా బాబు మీరు. కష్టం.
మొన్న విశ్వం చూసినప్పుడే అనిపించింది. దాని మధ్యలో ఇప్పుడు మళ్ళీ రాజసాబ్ అబ్బో వదిలే వదిలే ఇక అవన్నీ ఓకే కానీ లైక్ బేసిక్గా నువ్వు క్రాక్ చూస్తున్నా ధమాకా చూస్తున్నా అట్లా అనుకొని చూస్తున్నా కానీ ఓకే అనిపిస్తుంది. ట్రైలర్ వాజ్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దాట్. నువ్వు ఎక్స్పెక్టేషన్స్ చాలా 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 లో పెట్టుకుంటే తప్ప యూఆర్ నాట్ సీయింగ్ ఎనీథింగ్ న్యూ ఫ్రమ్ రవితేజ గారు. అండ్ టెక్నికలీ ఏంటంటే కనీసం యూ కెన్ సీ మన ప్రీవియస్లో టైగర్ నాగేశ్వరరావు కానీ మన దీని పేరేంట్రా వేరే వేరే సినిమాలు వచ్చినాయి రావణాసుర కానీ ఏవేవే సినిమాలు తీశారు మధ్యలో అన్ని పోయిన సినిమాలు వాటిలో కొంచెం డిఫరెంట్ రవితేజ గారు ట్రై చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ లైక్ ఓకే నేను ఐల్ గో బ్యాక్ టు మై స్ట్రాంగ్ జోన్ క్రాక్ బలుపు ఆ మైండ్ సెట్లో తీద్దాము దాన్ని బట్టి దాన్ని తీసుకొద్దామని ఒక ఫీలింగ్తో తీస్తున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే అది అయిపోయింది మామ 2025 టూ మచ్ తెలియదు అంటే పరిస్థితి ఏంటంటే పోనీ ఇదొక కమర్షియల్ మూవీ అండ్ ఆల్సో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే మస్తు సినిమాలు వస్తున్నాయి చాలా డిఫరెంట్ జానరాస్ వస్తున్నాయి మైండ్లెస్ యాక్షన్ మైండ్లెస్ కామెడీ మైండ్లెస్గా నవ్వుకుందాం ఎంజాయ్ చేద్దాం అనే ఫీలింగ్ ఉన్నప్పుడు వై ఆర్ యూ కమింగ్ అగేన్స్ట్ బాహుబలి ద ఎపిక్. ఇప్పుడు మళ్ళీ 31st నాడు ప్రీమియర్ లేయడము దానికి టాక్ అటు ఇటు అవుతుంది లైక్ ఎవ్రీథింగ్ ఇది ఎంత ఆగమాగే ఉందని నాకు ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా ఓకే ఈ డైలాగ్ బాగుంది నిజంగా సౌత్ జోన్ ఈస్ట్ జోన్ ఎటో పోతుంది ఏంద్రా డైలాగ్ అనుకున్నా లాస్ట్ తీసుకొచ్చి నేను వచ్చినట్టు ఒకటే జోన్ ఉంటుంది వార్ జోన్ సూపర్ మంచి అనిపించింది. యాజ్ అ కమర్షియల్ మూవీ ఫ్యాన్గా ఇవి నాకు నచ్చుతున్నాయి బట్ ఇవి కాపాడుతాయి ఆ సినిమాని లైక్ 2 గంటల 40 నిమిషాలు ఆడ సినిమా. సో దీంట్లో ఎన్ని ఉంటాయి ముఖ్యంగా శ్రీలీలతో రొమాన్స్ నాకు ధమాకాలనే నచ్చలేదురా. నీకు ఏమని అనుకోండి ధమాకా నచ్చిన వాళ్ళు మీరు ఫ్యాన్స్ ఐ డోంట్ కేర్ మ్యాన్ ఐ హేట్ ధమాకా. దాంట్లో సేమ్ దగ్గర ఇప్పుడు 4 సాంగ్స్ 5 సాంగ్స్ రిలీజ్ చేశారు దాంట్లో 4 సాంగ్స్ డాన్స్ నెంబర్లు. ఇంకా దీనిలో మాస్ జాతర మెయిన్ టైటిల్ సాంగ్ ఇంకా రిలీజ్ చేయలేదు. సో అది ఉందో లేదో తెలియదు. సో ఇది దేవి ప్రియ టెక్నిక్ ఇవే కదా నవ్వు రావట్లేదు మామ నాకు దట్ ఈస్ ద ప్రాబ్లం. నాకు మాత్రమే రావట్లేదేమో మీకు వస్తుందేమో నాకు తెలియదు కానీ నాకైతే రావట్లేదు. ఈయనున్నాడు రా మా బాబు ఏ కష్టం రా బాబు ఈ అమ్మో హైపరాది. సో బేసిక్గా వాళ్ళని సంపదామని ఫిక్స్ అయిపోతున్నారు బాబు ఇంకేం చేస్తాం కానీ. సో అది సిచ్యువేషను మాస్ జాతర ఏమో నాకైతే మాత్రం కష్టే బ్రో మీకేమనిపిస్తుంది చెప్పేయండి. అదే చెప్తున్నా కదా ఇట్ హ్యాస్ టు బి రియలీ రియలీ లైక్ గుడ్ అని కాదు కానీ లైక్ కనీసం ఇట్ హ్యాస్ టు బి సాటిస్ఫైయింగ్. అంటే ధమాకా 100 కోట్లు ఎట్లా వచ్చిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు మా సీరియస్లీ ఆ పాటల కోసమేనా నాకు థియేటర్లో చూడలేను అప్పుడు బట్ స్టిల్ ఆ రేంజ్లో డబ్బులు ఎట్లా వస్తున్నాయి ఆ సినిమా కనిచ్చింది. మేబీ ఈ సినిమాతో 100 కోట్లు కొడతారేమో చూడాలి. సో మీకు ఎలా అనిపించింది మాస్ జాతర ట్రైలర్? నాకైతే మాత్రం ఓకే ఏమలే కానీలే అనే ఫీలింగ్ వస్తుంది. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ అయితే కొట్టేసి మా 80,000 దాటిసేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.